ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి చెందిన ఎంపీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే అధికార వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అంటే బుధవారం నాడు మరో ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రాజీనామా సందర్భంగా మాగుంట కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అహం లేదని, ఉన్నది ఆత్మాభిమానమే అన్నారు. తన గౌరవాన్ని నిలబెట్టుకునేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తన తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సి వచ్చిందని, తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని చెప్పడం విశేషం. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సీటు ఇవ్వకూడదని వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఎలాగైనా సరే మాగుంట శ్రీనివాసులరెడ్డిని తిరిగి ఒంగోలు ఎంపీ బరిలో నిలిపేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా మా వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా టీడీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన టీడీపీలో చేరతారా, బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలనున్న పొత్తుల వ్యవహారం ఆధారంగా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.